जय हिंद जय हिंद फ्रेंड्स वेलकम टू आल कॉम्पिटिटिव वाला अली ఫ్రెండ్స్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి మనకు రైల్వే రిక్రూట్మెంట్ ఒకటి నోటిఫికేషన్ విడుదల చేసింది. మనం ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ కింద న్యూస్ కింద మనకు 15th జూలై ఈ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇంకా 10 రోజులు మనము అప్లై చేయడానికి ఇంకా 10 రోజులు టైం ఉంది. మనము ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తానంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంపార్టెంట్ ఏమంటే మన డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి. అవి లింక్స్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటాయి, జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ పీడిఎఫ్ కానీ ఏమైనా చిన్న చిన్న అప్డేట్ కానీ దాంట్లోనే ఇస్తుంటా. చూసుకోండి, సెంట్రల్ రైల్వే యూనిట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఎలిజిబుల్ స్పోర్ట్స్ పర్సన్ హు ఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా, పోస్టర్స్ ఆఫ్ గ్రూప్ సి అండ్ లెవెల్ 1 పోస్ట్. టోటల్గా మనకు 51 వేకెన్సీస్ ఉండడం జరిగింది. మనకు స్పోర్ట్స్ వేకెన్సీ కింద మనము ఓపెనింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ మనం ఎప్పటి నుండి అప్లై చేయొచ్చు అంటే 15th జూలై నుండి 14th ఆగస్ట్ దాకా. ఇంకా మీకు 10 రోజులు టైం ఉంది. ఎన్ని రోజులు అంటే 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల్లో మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి వేకెన్సీ అండి. మీరు జస్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే చాలు, మీరు నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత ఏజ్ ఎలిజిబిలిటీ డిస్కస్ చేస్తున్నాం. ఎవరైతే 18 years to 25 years మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. వీళ్ళు క్యాండిడేట్స్ బార్న్ బిట్వీన్ ఫస్ట్ జనవరి 2002 టు 1st జనవరి 2009 మధ్యలో ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. చాలా మంచి వేకెన్సీ ఫ్రెండ్స్. ఎవరైనా క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబుల్ చేసుకోండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం గ్రాడ్యుయేషన్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ది రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు కానీ లెవెల్ 5 or 4కి అప్లై చేద్దాము అనుకుంటే మీరు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే లెవెల్ 3కి కానీ 2కి కానీ అప్లై చేయాలంటే మీది +2 కంప్లీట్ అవ్వాలి. ఆ ఈక్వలెంట్ ఎగ్జామ్ మీరు లేకుంటే ఈక్వలెంట్గా అంటే మీరు ఏదైనా 12th కంప్లీట్ చేసిన ఏదైతే కోర్స్ ఉంటాయో అందుకంటే వొకేషనల్ కానీ లేకుంటే డిప్లొమా కానీ ఏదైతే కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మరి ఈ నోటిఫికేషన్కి ఏమి ఎలిజిబుల్ అవుతారు. పాస్ మెట్రికులేషన్ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ బోర్డు ప్లస్ కోర్స్ కంప్లీట్ అప్రెంటిస్షిప్. ఎవరైతే 10th పాస్ అయ్యి అప్రెంటిస్షిప్ చేసినారో వీళ్ళు మరి లెవెల్ 3 and 2కి అప్లై చేయొచ్చు. పాస్డ్ మెట్రికులేషన్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్ ప్లస్ ఐటీఐ అప్రూవ్డ్. ఎవరితో ఐటీఐ అప్రూవల్ చేసినారో వీళ్ళు మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. తర్వాత లెవెల్ అని చూసుకుంటే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయినారో వీళ్ళు లెవెల్ ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ దానికి అప్లై చేయొచ్చు. 10th పాస్ అయినా అప్లై చేయొచ్చు, ఐటీఐ పాస్ అయినా అప్లై చేయొచ్చు, లేకుంటే మీరు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ANAC మీరు చేసిన మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. పర్సన్స్ అపాయింటెడ్ టు కేటగిరీ క్లర్క్ కమ్ టైపిస్ట్ షుడ్ అక్యూర్ టైపింగ్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఆఫ్ ది. చూసుకోండి, మీరు ఇప్పుడు దేనిలో అవుతారంటే క్లర్క్ కమ్ టైపిస్ట్ అంటే మీరు అక్కడ మీకు కొద్దిగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఏం లేదండి, ఒక 25 words per minute చేయాలి హిందీలో అయితే, అది 30 words per minute చేయాలి ఇంగ్లీష్లో. చాలా చిన్న టైపింగ్. జస్ట్ దీనికి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏముండదు ఫ్రెండ్స్. సెలెక్షన్ ప్రాసెస్ అస్సలు ఎక్కువ ఉండదు, ఎగ్జామ్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఏముంటుందంటే ఫస్ట్ మీకు ఏదైతే స్పోర్ట్స్ ఉందో ఆ స్పోర్ట్స్కి ట్రయల్ జరుగుతుంది. ఆ ట్రయల్లో మీకు బాగుంటే మీకు సర్టిఫికేట్ బాగున్న నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ బాగుంటే మీకు ఈ జాబ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇది వద్దు. మనం ఫస్ట్ మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఏం లేదు మీకు చూపిస్తాం. మీ నోటిఫికేషన్ టెలిగ్రామ్లో పంపించినప్పుడు ఇంకా ఈజీగా అడుగుతుంది. చూసుకోండి, లెవెల్ 5 or 4కి చూసుకుంటే ఎన్ని గేమ్లు ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఏదేది అథ్లెటిక్స్, ఫుట్బాలు, ఖోఖో, వాలీబాల్. చూసుకుంటే అథ్లెట్స్లో ఉమెన్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి, మెన్కి 1 వేకెన్సీ ఉంది, ఉమెన్కి 1 వేకెన్సీ ఉంది. టోటల్గా మనకు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని 5 ఉన్నాయి. వీళ్ళకి ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఏదైనా ఫుట్బాల్ కానీ ఖోఖో కానీ వాలీబాల్ కానీ ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఎవరితో లెవెల్ 3 or 2కి చూసుకుంటే అథ్లెట్స్కి 1 వేకెన్సీ ఉంది. 100 meters 1500 metersలో ఈవెంట్స్.
తర్వాత అథ్లెట్స్లో వచ్చేసి 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, 1000 మీటర్స్, 20 కిలోమీటర్ రేస్ వాకింగ్, ట్రిపుల్ జంప్, హై జంప్, ఇది 2 వేకెన్సీలు ఉన్నాయి. బాక్సింగ్లో మెన్కి 50 kg 70 kg మధ్యలో ఇది ఒక్కొక్క వేకెన్సీ ఉంది. ఉమెన్కి వచ్చేసి ఈ కేజీలో. సైక్లింగ్ ట్రాక్ ఒకటి వేకెన్సీ, ఫుట్బాల్ ఒక వేకెన్సీ, హ్యాండ్బాల్ ఉమెన్కి ఒక వేకెన్సీ, ఖోఖో ఉమెన్కి ఒకటి, ఖోఖో ఉమెన్కి ఒకటి ఉంది. ఆల్రౌండర్, డిఫెండర్, అటాకర్ ఏదైనా పర్వాలేదు. తర్వాత విజ్లింగ్కి ఒక వేకెన్సీ ఉంది, అది మరి మెన్కి ఉండడం జరిగింది. వాలీబాల్కి మెన్కి ఉండడం జరిగింది, దాంట్లో ఒక వేకెన్సీ. వాలీబాల్ ఉమెన్కి వచ్చేసి 2 ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ వచ్చేసి 86 ఈవీకే రేంజ్లో మెన్కి ఉమెన్కి ఉండడం జరిగింది. ఎవరితో లెవెల్ 1 చేశారో వీళ్ళకి మంచి వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. చూసుకోండి, అథ్లెట్స్కి వచ్చేసి మెన్కి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. బాక్సింగ్కి మెన్కి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. బాక్సింగ్ ఉమెన్కి వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. క్రికెట్కి మెన్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సైక్లింగ్ ట్రాక్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఫుట్బాల్ మెన్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. హ్యాండ్బాల్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. హాకీకి 4 వేకెన్సీ ఉన్నాయి. ఇది చూసుకోండి, నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను కదా, మీరు ఈజీగా మీకు చూసుకుంటే సరిపోతుందండి. చూసుకోండి ఫ్రెండ్స్, మనం అప్లికేషన్ ఫీజు ఎంత ఏం లేదో డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు 500 రూపీస్ పే చేసి అప్లై చేయాలి. ఎంత 500 మనము రసీదు కట్టి అప్లై చేసుకోవాలి. తర్వాత మీరు ట్రయల్కి వెళ్తారు కదా, ఫస్ట్ మనకి ఏముంటుంది, ట్రయల్ ఉంటుంది. ప్రతిసారి ఆర్ఆర్బీ ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి ట్రయల్ ఉంటుంది. ఈ ట్రయల్కి వెళ్ళినప్పుడు మీకు 400 ఏమవుతుందంటే రీఫండ్ అవుతుంది. అంటే మీరు 500 పే చేస్తే 100 రూపాయలు కట్ చేసుకుని 400 మీకు రీఫండ్ చేస్తారు. చూసుకోండి, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్, మైనారిటీస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో, ఈ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 250 రూపీస్ పే చేస్తారు ఏది అప్లికేషన్ చేసేటప్పుడు. తర్వాత వీళ్ళకు 250 ఏమవుతుందంటే రీఫండ్ అవుతుంది. ఎంత అవుతుంది రీఫండ్? 250 రూపీసే వీళ్ళకు రీఫండ్ అవుతాం జరిగింది. ఇది మరి మీకు చెప్పేసిన. ఇప్పుడు మీకు ఏం డౌట్ ఉన్నా ఖచ్చితంగా మీరు నాకు కామెంట్లో తెలపండి. ఇంకోటి మనము ఇంపార్టెంట్ ఏం డిస్కస్ చేసుకుందామంటే మనకి ఇదే వేకెన్సీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. తర్వాత మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిస్కస్ చేసుకుందాం. తర్వాత స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఎలిజిబిలిటీ నార్మ్స్, అంటే మీకు ఎలిజిబిలిటీ ఏముంటారంటే మీరు కానీ అంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఇది చూసుకోండి. లెవెల్ 5-4 చూసుకుంటే రిప్రజెంటెడ్ కంట్రీ ఇన్ ఒలింపిక్స్ గేమ్స్ సీనియర్ కేటగిరీ, ఎవరితో ఒలింపిక్స్కి రిప్రజెంట్ చేశారు మన దేశం పక్కన అంటే వీళ్ళకు పిఆర్టీ ఎక్కువ. అట్లీస్ట్ 3rd పొజిషన్ ది వరల్డ్ కప్ జూనియర్ యూత్ సీనియర్ 6, అట్లీస్ట్ 3rd పొజిషన్ ది వరల్డ్ ఛాంపియన్షిప్స్ జూనియర్ సీనియర్ 6, అట్లీస్ట్ 3rd పొజిషన్ ఇన్ ది ఏషియన్ గేమ్స్ ఆర్ సీనియర్ 6, అట్లీస్ట్ 3rd పొజిషన్ ది కామన్వెల్త్ గేమ్స్ సీనియర్, అట్ 3rd పొజిషన్ యూత్ ఒలింపిక్స్ ఆర్ అట్లీస్ట్ 3rd పొజిషన్స్ ఇన్ ది ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ. ఎవరితో లెవెల్ 3-2 చేసినారో రిప్రజెంట్ వరల్డ్ కప్ జూనియర్ సీనియర్ యూత్ రిప్రజెంట్ చేస్తే అప్లై చేయొచ్చు, వీళ్ళకి పిఆర్టీ ఉంటుంది. తర్వాత రిప్రజెంట్ ఇన్ ది ఏషియన్ గేమ్స్, చాలా ఇక్కడ మీకు పిఆర్టీ ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి, అట్లీస్ట్ 3rd పొజిషన్ ది కామన్వెల్త్ గేమ్స్, ఎవరితో కామన్వెల్త్ గేమ్స్, ఎవరైతే మన నేషన్కి అండ్ ఎవరైతే మనకు నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేశారో గేమ్లో వీళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే మీకు మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు అప్లై చేస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఏదైతే ఈ నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ గురించి నాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు కానీ ఈ నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ తెలపండి. ఖచ్చితంగా నేను కామెంట్లో రిప్లై ఇస్తాను. తర్వాత ఇంపార్టెంట్ ఏమంటే మన డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో నేను లింక్ పేస్ట్ చేస్తా. మన లింక్లో జాయిన్ అయిపోండి. మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అందుతాయి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ ఫ్రెండ్స్.